सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशं तं भक्तानां एकदन्तमुपास्महे वागीशाध्यासमनसः सर्वार्थानां उपक्रमे यं नत्वा कृतकृत्यास्यस्तं नमामि गजाननं शरदिन्दुविकासी मन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम्बुपासे शारदा शारदम्भोजिवदना वदनम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् श्रीरामचन्द्रकाश्रितपारिजातक समस्तकल्याणगुणाभिरामः सीतामुखं पूर्वगचिञ्चरीकः निरन्तरं मङ्गलमातनोतु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमो ब्रह्मादिभ्यो वंशऋषिभ्यो नमो गुरुभ्यः। हरिः ओं तत्सत्। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे। हे नाथ नारायण वासुदेवा। श्रीकृष्ण गोविन्द हरे मुरारे। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे। हरे मुरारे मधुकैटभा
హరే మురారే మధుకైట భారే, 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 హరే మురారే మధుకైట భారే. జయ గోపాల కృష్ణ భగవాన్ కి, రాధా మాతకు, రుక్మిణీ దేవికి, సత్య భామ మాతకు, వ్యాస భగవానునకు, శుకయోగీంద్రులకు, శూతుల వారికి, భాగవత గ్రంథమాతకు, భక్తాగ్రగణ్యులకు. దివ్యాత్మ స్వరూపులారా, తల్లులారా, తండ్రులారా, ప్రధానంగా ఈ ప్రాంగణంలో వేచేసి ఉన్నటువంటి సకల దేవతాగణానికి సాష్టాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ శ్రీమద్ భాగవత గాథ శ్రవణం చేయడానికి వస్తూ ఉన్న తల్లులకు, తండ్రులకు ఆ దేవదేవుడైన జగన్నాథుని దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుకుంటూ, నిన్నటి రోజున ప్రవచన అంత్యంలో పరమాత్మ ఆవిర్భవించారు. కృష్ణ పరమాత్మ ఆయన ఆవిర్భావమే గొప్పగా ఉంటుంది. ఇవాటి రోజున ఈ ప్రాంగణం అంతా కూడా ఎంతో చక్కగా అలంకరించారు. వాడి కోసం ఊయలు సిద్ధం చేశారు. వీటన్నిటికన్నా ఆనందకరమైన విషయం, సుఖయోగీంద్రుల వారు ఇదిగో ఇక్కడ కూర్చుని ఉన్నారు. సుఖము అంటేనే చిలుక అని అర్థం. ఆ సుఖయోగీంద్రుడు పరీక్షిత్ మహారాజే ఎక్కడున్నాడు అంటే మీ అందరిలోనూ ఉన్నాడు. ఆ సుఖయోగీంద్రుల వారు చెబుతుంటే ఎంతమంది ఆ పరీక్షితుని యొక్క రూపాన్ని పొంది జాగ్రత్తగా వింటున్నారు. తమ అద్భుతం బాలకమంబుజక్షణం చతుర్భుజం శంఖ చక్ర గదాధ్యాయుధం శ్రీవత్సలక్ష్మం గళశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోద సౌభగం. చక్కని పట్టు వస్త్రములు ధరించి ఉన్నాడు. వివిధములైనటువంటి ఆభరణములను ధరించి ఉన్నాడు. చేతులకు కంకణములు ఉన్నాయి. 4 భుజములు కలిగి ఉన్నాడు. శంఖ చక్ర గదాధ్యాయుధం, శంఖము, చక్రము, గదా, పద్మము ఈ 4 కలిగి ఉన్నారు. శ్రీవత్సలక్ష్మం, హృదయమునందు లక్ష్మీదేవి ఉన్నది. గళశోభి కౌస్తుభం, కంఠమునందు కౌస్తుభం మణి ప్రకాశిస్తున్నది. కృష్ణయ్య పుట్టాడు కదా అని చెప్పేవాడు కూడా మెరిసిపోతాడు కదా అని దండ వేశారు. చెయ్యి కలిపితే ఇవేవో మెరుపులు చేతికి అంటుకుని ముందుకు వస్తున్నాయి. అయినా ప్రయత్నం చేద్దాం. జయ గోపాల కృష్ణ భగవానుకి. కనుక దివ్యాత్మ స్వరూపులరా, మహార్ఘ వైడూర్య వర కిరీటినం, చక్కని వజ్రములు, వైడూర్యములు, మరకతములు, గోమేధికములు, పుష్యరాగాలు, పచ్చలు, నీలాలు, కెంపులు, ముత్యాలు, పగడాలు, ఎన్నో విశేషమైనటువంటి రత్నముల చేత పొదగబడినటువంటి మణిమయమైన మకుటము, కిరీటము ధరించి ఉన్నాడు ఆ పసివాడు. ఎంత ఉన్నాడు అంటే ఇంతే ఉన్నాడు, కానీ ఇవన్నీ అతడికి ఉన్నాయి. అర్థమవుతున్నదా అండి? స విస్మయోత్ఫుల్ల విలోచన హరిం సుతం విలోక్యానక దుందుభిర్తదా. ఆనక దుందుభి అంటే వసుదేవుడు అని అర్థం అండి. ఆనక దుందుభి అంటారు ఆయన. వసుదేవుడికి ఇంకో పేరు ఆనక దుందుభి. ఎందుకు అంటే జరగబోయే విషయాలు ముందుగానే అతడికి తెలుస్తాయటండి.
ఆనక అంటే జరగబోయేవి అని అర్థం. దుందుభి అంటే తెలియచేయునది అని అర్థం. శబ్దాన్ని ఇస్తుంది కదా దుందుభి, తెలియచేస్తుంది. కనుక జరగబోయే విషయాలను ముందుగానే తెలుసుకోగలిగినటువంటి శక్తి కలిగిన వాడు కనుక అతడికి ఆనక దుందుభి అని పేరు. విస్మయ ఉత్ఫుల్ల విలోచన హరిం సుతం. విలోక్య, 4 చేతులతో ఉండి అనేకములైన ఆభరణములు ఆయుధములు కలిగి పట్టి పీతాంబరములు కలిగి కిరీటము కలిగి ఉన్నటువంటి ఆ పసివాడిని చూచాడండి. విదితో అసి భవాన్ సాక్షాత్ పురుష ప్రకృతి పర కేవల అనుభవ ఆనంద సర్వబుద్ధి దృకు. ఆ భగవంతునికి ఆ పసివాడికి నమస్కారం చేశాడు. ఎవరు? వసుదేవుడు. నమస్కారం చేసి విదితోసి భవాన్, నీవెవరువో నాకు తెలుసయ్యా, నీవే చెప్పావు కదా చెరసాలలో గోడ మీద నీడగా కనబడి నిన్న రాత్రి చెప్పారు కదండి, గుర్తుందా మీకు? గుర్తు లేకపోతే చెప్పండి, మళ్ళీ ఇంకోసారి పెడదాం భాగవతం. గుర్తుందా లేదా? ఆ గుర్తుండాలి. కనుక దివ్యాత్మ స్వరూపులారా, నీవే భగవంతుడివి అనే సంగతి నేను గమనించానయ్యా. సాక్షాత్ పురుష, అసలు నీ ఒక్కడవే పురుషుడవు. లోకంలో మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు, స్త్రీలు ఉండవచ్చు, కానీ పురుషుడు మాత్రం నీ ఒక్కడివేనయ్యా. అర్థమైందా అండి? అదేమిటండి మేమందరం పురుషులం కాదా అని వెనక్కి కూర్చున్న పెద్దలంతా అడగవచ్చు. కాదండి. పురః శేతే ఇతి పురుష. పురము అంటే ఈ శరీరం, దీని లోపల శేతే నివసించి ఉండేవాడు ఎవ్వడో అతడు పురుషుడు. దీని లోపల నివసించి ఉన్నవాడు ఎవరు? సాక్షాత్తు పరమాత్మ. అర్థమైందా అండి? ఆ ఆత్మనే నేను అని తెలుసుకుంటే మనం కూడా పురుషులమే అవుతాం. ఈ శరీరాన్ని నేను అనుకున్నంత వరకు మనం పురుషులం అయ్యేటువంటి అవకాశం. ఈ శరీరం నేను కాదు, ఆత్మనే నేను అనేటువంటి ఆలోచన ఎప్పుడు మనకు కలుగుతుందో అప్పుడు మనం కూడా ఏమవుతాం? పురుషులం అవుతాం. అందువల్ల సాక్షాత్ పురుష ప్రకృతి పర, నీవు సాక్షాత్తు పురుషుడవయ్యా. ఈ ప్రకృతికంతా పరముగా ఉన్నావు. ప్రకృతి అంతా ఓ పక్కన ఉంటే నువ్వొక్కడివి ఓ పక్కన ఉంటావు. కేవల అనుభవ ఆనంద స్వరూప. నువ్వు ఎటువంటి వాడవయ్యా అంటే ఇదిగో కన్ను ముక్కు కళ్ళు చెవులు ఉండి కనబడేటువంటి వాడవు కాదు. కేవల ఆనంద స్వరూప. మనం లోపల అనుభవించేటువంటి ఆనందం ఉంటుందే, ఎప్పుడు దొరుకుతుందో తెలుసా అండి? ఆనందం తెలుసా? ఎప్పుడు లభిస్తుంది? సుఖము దుఃఖము ఈ రెండింటినీ వదిలిపెడితే వచ్చేదాన్ని ఆనందం అంటారు. ఏమంటారో చెప్పండి. ఇప్పుడు దేన్ని ఆనందం అంటారు? సుఖాన్ని వదిలిపెట్టాలి, దుఃఖాన్ని వదిలిపెట్టాలి. ఈ రెండు ఎప్పుడైతే వదిలిపెడతామో అప్పుడు మన దగ్గరకు వస్తుంది ఒకటి. ఆ వచ్చేదాన్ని ఆనందం అంటారు. సుఖం అనే దాన్ని కోరుకోకూడదు ఎప్పుడు కూడా. నాకు ఎప్పుడు సుఖమే కావాలి, ఎప్పుడు సుఖమే కావాలి కోరుకోకూడదు. కారణం ఏమిటి చెప్పండి? సుఖం వస్తుంది పోతుంది. అర్థమైందా అండి? కష్టం కూడా అంతే, వస్తుంది పోతుంది. కానీ వచ్చిన తర్వాత పోకుండా ఉండేది ఒక్కటే, ఆనందము. అది ఎక్కడో లేదు, మన లోపలే ఉన్నది. అర్థమైందా అండి? బీరువాలో డబ్బులు ఉన్నాయి, తాళం పెట్టి ఉన్నది. ఎప్పుడు వస్తాయి ఆ డబ్బులు బయటికి? తాళం తీస్తే వస్తాయి. అట్లాగే ఈ లోపల కూడా ఆనందం ఉన్నది. ఆ ఆనందం బయటికి రావాలి. తలుపులు వేసి ఉన్నాయి, 2 తలుపులు ఉన్నాయి ఆ బీరువాకి. ఒకటి సుఖము, ఒకటి దుఃఖము. ఈ 2 తీసేస్తే లోపల ఉన్నటువంటి ఆనందం బయటికి వచ్చేస్తుంది. దాన్ని మనం అనుభవించవచ్చు. ఆ ఆనందము యొక్క స్వరూపమే భగవంతుడు. అర్థమైందా అండి? అందుకనే ఇక్కడ వసుదేవుడు ఏం చెబుతున్నాడు? కేవల అనుభవ ఆనంద స్వరూప. ఈ ఆనందం ఎలా ఉంటుంది అని ఎవరు చెప్పలేరండి. ఎలా ఉంటుందయ్యా ఆనందం అంటే ఏం చెబుతారు? అనుభవ. కేవలం దాన్ని అనుభవిస్తే కానీ తెలియదు. నిన్న మనం చెప్పుకున్నాం కదా, పంచదార ఎట్లు ఉండును, ఎట్లుండును? తీయగా ఉండును. తీపి ఎట్లుండును? ఏం తెలుస్తుందండి? తీపి ఎట్లుంటే నాలుగు మీద వేసుకుంటే తెలుస్తుంది.
అదేవిధంగా ఆనందం కూడా అనుభవిస్తేనే తెలుస్తుంది. దేన్ని ఆనందం అంటాం? తరగని సుఖము ఆనందం. వెళ్ళిపోకుండా ఉండేటువంటి సుఖం ఏదైతే ఉన్నదో దాన్ని ఆనందం అంటారు. తెలిసిందా? ఆ ఆనందం ఎవరి దగ్గర వాళ్ళకే ఉన్నది ఆనందం. వాళ్ళు రెండు వదిలిపెడితే ఆ ఆనందం వచ్చి మీ ముందు కూర్చుంటుంది. ఏమిటి ఆ రెండు వదిలిపెట్టవలసినవి చెప్పండి? ఇప్పుడే చెప్పా, సుఖము దుఃఖము. భలే గుర్తుపెట్టుకున్నాను. సుఖము దుఃఖము ఆ రెండింటిని వదిలిపెడితే వచ్చేది ఆనందం. ఇట్స్ వెరీ సింపుల్. తెలిసిందా అండి? ఏది పట్టించుకోకూడదు. సుఖాన్ని దుఃఖాన్ని పట్టించుకోకుండా ఉంటే కలిగేది ఆనందం. ఆ ఆనందం యొక్క స్వరూపమే భగవంతుడు. ఆ ఆనందం ఎప్పుడైతే మనం పొందుతామో భగవంతుడు మన దగ్గరే ఉంటాడు. ఎక్కడికో వెళ్ళగలసిన పని లేదండి. సర్వబుద్ధి దృకు. అంతేకాదయ్యా, అందరిలో ఉండేటువంటి బుద్ధి అనబడేవాడవు నీవే. జాగ్రత్తగా వింటున్నారండి? ఎవరు నీవు? బుద్ధి. మనలో బుద్ధి ఉందా లేదా? నవ్వుతారేమిటండి? ఒకవేళ ఎవరికైనా కోపం వచ్చినా నీకు మనస్సు ఉందా లేదా, నీకు హృదయం ఉందా లేదా, ఇట్లా తిట్టరు. ఏమని తిడతారు? ఈ విధంగా నన్ను తిట్టడానికి మీరు నిర్ణయించుకుంటారు. ఏమండి? చంపేస్తున్నాడు 11:30 దాకా, మధ్యాహ్నం కూడా 1:00 దాకా, రాత్రి 10 దాకా. ఏమండి? ఎవరైనా ఏమని అంటారండి? బుద్ధి ఉందా లేదా అంటారు. ఆ బుద్ధి చాలా ప్రధానమైంది. జాగ్రత్తగా వినండి, నా వైపే చూడండి, నేను చెప్పేది వినండి. కాటా ఉన్నది, కాటా పట్టుకుని ఆ కాటాకు మధ్యలో ఇనప బద్ది ఉంది. పూర్వపు రోజుల్లో, ఇప్పుడు అన్ని డబ్బాలు వస్తున్నాయి, ఆ డిజిటల్ నెంబర్స్ కనబడుతున్నాయి. కానీ పూర్వం ఇలా పట్టుకుని తూచేది ఉండేది కదా. మధ్యలో ఏముంటుందంటే ఓ ఇనప బద్ది, దానికి మధ్యలో ఓ ముళ్ళు ఉంటుంది. గుర్తుందా? రైట్. ఈ ఇనప బద్దీకి ఇటువైపు 3 గొలుసులు ఉన్నాయి, ఇటువైపు 3 గొలుసులు ఉన్నాయి. ఈ 3 గొలుసులకి ఇక్కడ ఒక పళ్ళెం కట్టబడి ఉన్నది, ఇక్కడ ఒక పళ్ళెం కట్టబడి ఉన్నది. ఇది కాటా యొక్క స్వరూపం. అవునా? ఇక దాని గురించి చెప్పుకుందాం. అర్థమైందా అండి? ఈ మధ్యలో ఉన్న బద్దీ ఉన్నదే అది జీవుడు. ఆ ఇనప బద్దీ ఎవరు? మనమే, జీవుడు. దానికి ఇటువైపు 3 ఉన్నాయండి గొలుసులు. ఈ 3 గొలుసులు ఏంటంటే స్థూల, సూక్ష్మ, కారణ దేహములు. అర్థమైందా అండి? ఈ 3 గొలుసులు. ఇటువైపు 3 గొలుసులు ఉన్నాయి కదా. ఈ 3 గొలుసులు ఏమిటో తెలిసిన? అవి సత్వ, రజస్, తమో గుణములు. అర్థమైందా? ఇటు దేహాలు, ఇటు గుణాలు. అయితే దీనికి ఓ పళ్ళెం కట్టబడి ఉన్నది. ఈ 3 దేహాలకి దీనికి ఓ పళ్ళెం కట్టబడి, ఈ పళ్ళెం పేరు ఆత్మ. జాగ్రత్తగా వినండి. స్థూల, సూక్ష్మ, కారణ దేహములకు కట్టబడి ఉన్నటువంటి పళ్ళాన్ని ఏమంటాం? ఆత్మ అంటాము. ఇక్కడ సత్వరజస్తమో గుణములకు కట్టబడి ఉన్నటువంటి పళ్ళాన్ని ఏమంటారు? మనస్సు అని అంటారు. దీన్ని ఏమంటారు? మనస్సు అంటారు. దీన్ని ఆత్మ అంటారు. బాగుందా? ఇప్పుడు మనకు ఎంత బరువు కావాలి అనుకుంటామో అంత బరువు ఉన్న రాయిని ఈ ఆత్మ అనే పళ్ళెంలో వేస్తాం. అర్థమైందంటే ఆ రాతిలో మార్పు ఉండదు. ఆ రాయిలో కిలో అంటే కిలో, 2 కిలోలు అంటే 2 కిలోలు. ఆత్మలో కూడా ఏ మార్పు ఉండదు. మనస్సులోనే మార్పు వస్తుంది. అందుకనే మనకు కావలసిన వస్తువులన్నీ ఎక్కడ వేస్తాం? ఈ మనస్సు అనే పళ్ళెంలో వేస్తామండి. వేస్తామా? కిలో వంకాయలు ఎంతరా అని అడిగాం. వాడు చెప్పాడు ఓ 50 రూపాయలు అన్నాడు. ఏది 1 కిలో తోచరా అన్నాం. వాడు వేశాడండి, కిలో రాయి వేశాడు, వంకాయలు వేశాడు, పట్టుకున్నాడు పైన. అవునా అండి? ఆ ముళ్ళు మధ్యలో ఉన్నది అటు ఇటు తిరగకుండా ఉన్నదండి. వెంటనే మనం ఏం అడుగుతాం చెప్పండి వాడిని? ఎలా వచ్చేదో అలవాటు. మొక్కేది అని అడుగుతామా? అడగండి. కారణం ఏమంటే ఆ మొగ్గు ఎక్కడ చూడాలి? ఆత్మ దగ్గర చూడాలా? ఈ వస్తువు దగ్గర చూడాలి. వస్తువు దగ్గరే చూడాలి. అందుకని మొక్కేది అని అడుగుతాం. వాడు ఓ వంకాయ తీసి అందులో వేస్తాడు. ఒక్కటేనా అని అడుగుతాడు.
వాడు విసురుకుంటూ కసురుకుంటూ ఇంకో వంకాయ వేస్తాడు. అప్పుడు ఆ పళ్ళెం ఏమవుతుంది? కిందికి వస్తుంది. ఈ పళ్ళెం ఏమైంది? పైకి వెళ్ళి మధ్యలో ఉన్న ముళ్ళు ఏమైంది? మనస్సు వైపుకు వచ్చింది. అంతే కదండి. ఆ మనస్సు చుట్టూతో ఏమున్నాయంటే ఇంద్రియములు అని ఉన్నాయి. అర్థమైందంటే ఆ మనస్సు అనే పళ్ళెం చుట్టూతో ఏమున్నాయి? ఇంద్రియములు అని ఉన్నాయి. బాగా గుర్తొస్తుంది, కనబడుతుందా మీకు కాట? ఆ ఇంద్రియములు ఎప్పుడు ఏం కోరుకుంటాయి? ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని కోరుకుంటాయి. అందుకే ఒకటేనా ఇంకోటి వెయ్యి, ఇంకోటి వెయ్యి అంటే వాడు విసుక్కుంటూ తిట్టుకుంటూ మొత్తుకుంటూ ఇంకో కాయ వేస్తాడు. ఇది కిందికి దిగుతుంది. అప్పుడు బుద్ధి ఎటువైపుకు వచ్చును? మనస్సు వైపుకు, ఇంద్రియముల వైపుకు వచ్చును. అంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బాగా తెలివి కలిగి మేధస్సుతో ఆలోచన చేసి ఈ ఇంద్రియములు అడిగినా సరే, మనస్సు కోరుకున్నా సరే వినకుండా ఆ మనస్సు అనే పళ్ళెల్లో ఉన్నటువంటి కాయలు ఒక్కొక్కటి తీసి పక్కన పడేద్దాం. మొత్తం ఖాళీ చేసేసాం ఆ పళ్ళెం. అప్పుడు ఆ పళ్ళెం ఏమవుతుంది చెప్పండి? పైకి వెళ్తుంది. ఈ పళ్ళెం ఏమవుతుంది చెప్పండి? ఈ పళ్ళానికి ఏమని పేరు? ఆత్మ అని పేరు. ఆ మధ్యలో ఉన్న ముళ్ళు ఇప్పుడు ఎటువైపుకి వస్తుంది? దీన్నే ఆత్మదర్శనము అని అంటారు. ఇప్పుడు అర్థమైందా ఆత్మదర్శనం అంటే ఏమిటో? ఎలా చూడాలి ఆత్మదర్శనం? మీకే తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తే ఆత్మదర్శనం అయ్యింది? ఏం చేస్తే ఆత్మదర్శనం అయ్యింది? ఈ మనస్సులో ఉన్న సరుకులన్నీ ఒక్కొక్కటి జాగ్రత్తగా తీసివేస్తే అప్పుడు ఈ బుద్ధి ఆత్మ వైపుకు వచ్చింది, ఆత్మదర్శనం అయ్యింది. కనుక ఇప్పుడు మనకేమర్థం అయ్యింది? మన మనస్సులో కలిగేటువంటి కోరికలు ఒక్కొక్కటి కలగకుండా తీసివేస్తే ఆత్మదర్శనం అయితే, నేనే ఆత్మను అన్న సంగతి తెలిస్తే మనమే భగవంతుడు. అంతే, ఎక్కడికో వెళ్ళవలసిన పని. అర్థమైందా అండి? నీలో ఉన్న భగవంతుడు బయటపడతాడు. ఎప్పుడు బయటపడతాడు? ఆత్మదర్శనం అయితే. ఇట్స్ టూ ఈజీ. ఏం చేయాలి? కలిగే కోరికల్ని వద్దు అని చెబుతూ ఉంటారు. అంత తేలిగ్గా పోతాయా గురువు గారు అని మీరు అడగవచ్చు. పోతాయండి, తేలిగ్గానే పోతాయి. మీ ఇంట్లో ఓ పిల్లవాడు ఉన్నాడు, చదువుకుంటున్నాడు. వాడు 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నాడు. ఇదే తరగతి చదువుతున్నవాడు, వీడితోనే క్లాసులో ఉన్నవాడు 2 ఏళ్ల అవతల ఓ పిల్లవాడు ఉన్నాడు. వాడు మంచివాడు కాదు, దుడుకువాడు. వాడితో కలిసి మీ పిల్లవాడు తిరిగితే చెడిపోతాడు అని మీ అభిప్రాయం. అందుకని వాడు ఆడుకోవటానికి వచ్చాడు. వచ్చిన వెంటనే మీరు చెప్పారు, ఇవాళ కాదురా అబ్బాయి, వాడు ఏదో లెక్కలు చేసుకుంటున్నాడు, వాడికి సరిగ్గా రావట్లేదు, రేపు ఆడుకుంది కానీ వెళ్ళరా అని చెప్పారు. ఎందుకంటే వాడు మంచివాడు కాదు కదా, అందుకోసమని పంపించేశారు. సరే, ఆ రోజు వెళ్ళిపోయాడు. మళ్ళీ 2వ రోజు వచ్చాడు వాడు ఆడుకోవడానికి. నిద్రపోతున్నాడు అని చెప్పారు, వెళ్ళిపోయాడు. 3వ రోజున వచ్చాడు. 3వ రోజున ఇంకో సాకు చెప్పారు. 4వ రోజున ఇంకాటి. ఇలా 15 రోజుల పాటు వాడు వదలకుండా తిరిగాడండి పాపం. రోజు ఏదో ఓ కారణం చెప్పి వాడిని తిప్పి పంపించేశారు. 16వ రోజున మళ్ళీ వాడు వస్తాడా రాడా? ఖచ్చితంగా చెప్పగలరా? అవునా? రాడు కదా. వద్దు అని పంపిస్తే ఆ పిల్లవాడు ఎట్లా అయితే కొంతకాలానికి రావటం మానేస్తాడో, కలిగిన కోరికలను కూడా వద్దు అని మనం చెప్పగలిగితే వాడు 15 రోజులు కాగితే మనం నెల రోజులకు ఆ కోరికలు ఆగుతాయి. ఎప్పుడైతే కోరికలు ఆగిపోయినాయో బుద్ధి ఆత్మ వైపుకు వస్తుంది. ఈ నెలలోనే ఆత్మదర్శనం చేసుకోవచ్చు. మనమే అహం బ్రహ్మాస్మి అని అనవచ్చు. అంత తేలికైన విషయం. కాకపోతే మన కళ్ళ ఎదురుగుండా ఏం కనబడుతుంది అంటే ఈ ప్రకృతి అంతా కనబడుతుంది. మన బుద్ధి అంతా తొందరగా పోతుందండి. పోదు. వాడెవడో చిచ్చి అసలు దొంగతనం చేయకూడదు అని, పైగా వాడి ప్రియురాలు నువ్వు దొంగతనం చేస్తే నేను పెళ్లి చేసుకోనంది, అందుకోసం నేను దొంగతనం చేయను అని మాట ఇచ్చాడు. మానేశాడు. 2-3 రోజులు ఉన్నాడు.
కానీ పెరపెరలాడుతున్నాయి, చేతులు దురద పుడుతున్నాయి, కాళ్ళు దురద పుడుతున్నాయి. రాత్రి అయ్యేటప్పటికి బయటికి వెళ్లకుండా ఉండలేకపోతున్నాడు. ఈ పరిస్థితి వచ్చి అలా కాదు, ఒకే ఒక్క దొంగతనం చేద్దాం, జీవితాంతం బతకడం కోసం కావలసిన దొంగతనం ఒక్కటే చేద్దాం. ఎక్కడ? రాజుగారి ఆస్థానంలో. ఒకటే కనుక మంచి ముహూర్తం కూడా పెట్టిద్దాం అనుకున్నాం. ఓ అయ్యగారి దగ్గరికి వెళ్ళాడు. త్రిశక్తి పీఠంలో ఉన్నారు అయ్యగారు. ఆ అయ్యగారి దగ్గరికి వెళ్ళాయా, దొంగతనానికి మంచి ముహూర్తం పెట్టింది. దొంగతనానికి ముహూర్తం ఏమిటిరా వెళ్ళివాడ, నీ ఇష్టం చేసుకుంటే చేసుకోలేకపోతే లేదు. కాదండి, మీరు మంచి ముహూర్తం పెట్టండి, నేను దోచుకొచ్చిందంటే సగం మీకు ఇస్తాను. ఏమండి, సగం, 50% ఖచ్చితంగా ఇస్తాను. అంగీకరించాడు. పాపం విన్నాడో లేదు. ఏమండి, 50% కోసం ముహూర్తం పెట్టాడు. ఆ దొంగ వెళ్ళాడు. తీరా వెళ్ళి దొంగతనం చేసి వస్తూ ఉంటే అది రాజుగారి ఆస్థానం కదా, పట్టుబడ్డాడు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్తే వీడిని చెట్టు కట్టేసి 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు. వాడిని తీసుకెళ్ళాడు, వేప చెట్టుకి కట్టేశారు భటులు. 100 కొరడా దెబ్బలు లెక్క పెడుతున్నాడు. ఒకడు 50 కొట్టేదాకా బెదరకుండా ఊరుకున్నాడు. ఆపో అన్నాడు. వాడు ఆపేశాడో కొట్టేవాడు. 50% అయ్యగారివి, నాకు ఇవ్వడానికి వీలు లేదు. ఇప్పుడు సమస్య ఎవరికి వచ్చిందండి? రాజుగారికి వచ్చింది సమస్య. గుళ్ళు అయ్యగారిని కొట్టాలా, కొట్టకుండా ఊరుకోవాలా, ఏం చేయాలి? ఇక లాభం లేదనుకున్నాడు. మొదటి రోజు చెప్పాడు ఎక్కడికి వెళ్ళొద్దు, రెండో రోజు చెప్పాడు ఎక్కడికి వెళ్ళొద్దు, మూడో రోజు, 10 రోజులు అలా చెప్పగా అతడికి ఎక్కడికి వెళ్లకుండా ఉండే అలవాటు అయిపోయింది. దొంగతనాలు మానేశాడు. ఆ పిల్ల తన్ని వివాహం చేసుకుంది. ఆనందమయమైన జీవితాన్ని గడిపాడు. అర్థమైందండి? చెడు ఉండకుండా ఉండదు, లోకంలో ఉంటుంది. కానీ ఆ చెడుని జాగ్రత్తగా తీసేయాలి. అర్థమైందండి? ముళ్ళ మీద వస్త్రం పడితే ఆ ముళ్ళ మీద కోపంతో ఆ వస్త్రాన్ని లాగేసామనుకోండి, ఏమవుతుంది? చిరిగిపోతుంది. మెల్లగా తీస్తే మళ్ళీ ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. కనుక అంత జాగ్రత్తగా మనస్సులో ఉన్నటువంటి చాలా మైన్యూట్ పాయింట్ అది. మనస్సు అనబడేది కనబడదండి ఎవరికి. తెలిసిందంటే వెంట్రుక కన్నా సన్నగా ఉంటును. ఎలా ఉంటుందో కూడా దేనికి కనబడదు. ఓ దోమ కనబడవచ్చు, ఇంకో అవయవం కనబడవచ్చు. ఆ బైనాక్యులర్స్ పెట్టుకుంటే, ఆ రకమైన అద్దాలు పెట్టుకుంటే కొన్ని కనబడవచ్చు. కానీ మనస్సు ఎవరికి కనబడుతుందండి? ఆత్మ ఎవరికి కనబడుతుందండి? అట్టా అని మనస్సు లేదు అంటామా? నా మనస్సు ఘోషిస్తోంది అంటూ ఉంటాం మనం. తెలిసిందండి? కనుక ఆత్మ కూడా అలాగే ఉన్నది. ఆత్మ దర్శనాన్ని ఇలా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ కలిగే దాన్ని ఆనందము అన్నారు. అందుకనే కేవల అనుభవ ఆనంద స్వరూప, ఆ ఆనందం ఆ విధంగా పొందాలి అని చెప్పారండి. అలా చూశాడా? చూసిన తర్వాత అతని వైపు దేవకీదేవి చూసిందండి. ఇప్పుడు ఎవరు చూసింది? దేవకీదేవి అంటోంది, జన్మతే మయ్యసౌ పాప మా విద్యాన్ మధుసూదన సముద్విజయ భవద్హేతో కంసాద అథ మహీరథి. ఆయన నీవు సాక్షాత్తు పురుషుడవు, సాక్షాత్తు భగవంతుడవు, సాక్షాత్తు పరబ్రహ్మవు. కానీ ఎలా వచ్చావు? సామాన్యమైన పిల్లవాడు ఎలా పుడతాడో అలా పుట్టలేదు. నువ్వు 4 చేతులతో వచ్చావు. శంఖచక్ర గదా జాయుధాలు ఉన్నాయి, పట్టు పీతాంబరాలు, కిరీటాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే నా అన్నగారైన కంసుని వల్ల నీకేదైనా ప్రమాదం ఉన్నదేమో అనేటువంటి భయంగా ఉందయ్యా నాకు అన్నది. ఎవరు అన్నది మాట? ఎవరు అన్నదండి? మీరు వింటలేదు అని నాకు అర్థమైంది. వింటే వెంటనే సమాధానం చెప్పారు. దేవకీదేవి తన ప్రక్కన పడుకుని ఉన్నటువంటి పసివాడిని చూచుకున్నది. దేవకీదేవి తనకు కలిగిన పిల్లవాడే కదా, వాడితో అంటున్నది, నాయనా నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మవు. ఈ 4 చేతులతో ఇలా విపరీతంగా కనుక ఉన్నట్టయితే మా అన్నగారు కంసుని వల్ల నీకేదైనా ప్రమాదం జరుగుతుందేమో అని నాకు భయంగా ఉన్నది. ఒక్కటి మనం ఆలోచించాలి ఇక్కడ. ఏమంటుంది ఆవిడ? నాకు చాలా భయంగా ఉన్నది. భయం ఎందుకు వచ్చిందండి ఆవిడకు?
ఇక్కడ ఉన్నటువంటి వాడు పరబ్రహ్మము అన్న సంగతి దేవికి తెలుసునా తెలియదా? తెలుసు. పరబ్రహ్మమును ఎవరైనా ఏమైనా చేయగలుగుతారా? ఎవరు ఏమీ చేయలేరు. మరి ఎందుకు భయపడుతోంది ఈవిడ అంటే, వీడు నా పిల్లవాడు అనేటువంటి అభిప్రాయం ఓ పక్కన. నాది అంటే దాన్ని ఏమంటారు? మమకారము అని అంటారు. మమకారం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఏం కలుగుతుందంటే దుఃఖం కలుగుతుంది. దేని మీద కలగకూడదు. ఈ చిలక చాలా బాగుందండి, మాకు ఇస్తారా, మేము తీసుకెడతాం, ఎటు మీ ముందు పెట్టారు కదా అంటే ఇప్పుడు మనకు దేని మీద మమకారం కలిగింది? ఆ చిలక మీద మమకారం కలిగింది. ఆ మామిడి పండు ఎంత బాగుందో, చెట్టు నుంచి రాలిపడింది కదా, ఇప్పుడు దేని మీద మమకారం కలిగింది? మామిడి పండు మీద. ఆ గొలుసు ఎంత బాగుందో, భలే మెలుస్తోంది బంగారం కన్నా, నేను కూడా కొనుక్కుంటే బాగుంటును. దేని మీద మమకారం కలిగింది? ఆ మమకారం కలిగిందండి. కొనుక్కోగలిగితే వెళ్ళి కొనుక్కుంటాం, కొనుక్కోలేకపోతే దుఃఖమే. కావాలి అనిపించింది కదా, కొనుక్కోలేకపోతే ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. కొనుక్కోగలిగితే రాదు కదండి, అనవచ్చు. కొనుక్కోగలవు, కొనుక్కున్నావు, తీరా కొద్ది రోజులు అయ్యేటప్పటికీ ఆ మెరుపు కాస్త పోయింది. అది 1 గ్రామ్ గోల్డ్ కదా, పోయింది అది మొత్తం. ఎప్పుడైతే పోయిందో ఏమైపోయింది? మళ్ళీ దుఃఖం వచ్చింది. అయ్యో దీనికి దుఃఖం, ఇది పోయింది, మళ్ళీ వేయించుకోవాలి దుఃఖం. తెలిసిందా అండి? కనుక దేని మీద ఏం ఉండకూడదు? ఇది నాది, ఇది నాది, ఇది నాది అనే మమకారం ఉండకూడదు. నాకు కావాలి అనే మమకారం ఉండకూడదు. మమకారం ఎప్పుడైతే కలిగిందో వెంటనే ఏం కలుగుతుందో గుర్తు తెచ్చుకోవాలి. ఏం కలుగుతుంది చెప్పండి గట్టిగా? దుఃఖం కలుగుతుంది. కనుక దుఃఖాన్ని వదులుకోవాలి అంటే దేన్ని పోగొట్టుకోవాలి? మనం మమకారాన్ని వదులుకోవాలి. ఇది నాకు కావాలి అనే దాన్ని వదిలేస్తే దుఃఖం మన జోలికి వచ్చేటువంటి అవకాశమే ఉండదు, పారిపోతుంది. ఇప్పుడు సాక్షాత్తు భగవంతుడే ఆమె కొడుకై పుట్టిన ఆవిడికి వీడు నా కొడుకు అనేటువంటి ఆలోచన చేత, మమకారం చేత ఏమొచ్చింది? దుఃఖం వచ్చిందండి ఆవిడికి. ఏం చేయాలి ఇప్పుడు? ఒక్కటే అడిగిందండి ఆ దేవకీదేవి, ఉపసంహార విశ్వాత్మన్ అదో రూపమలౌకికం శంఖ చక్ర గదా పద్మశ్రీయాజుష్టం చతుర్భుజం. ఆయన ఈ శంఖము, చక్రము, గద, పద్మం, ఈ 4 చేతులు ఇవన్నీ ఉపసంహరించవయ్యా, వదిలేసి, తీసేసి. మామూలుగా ఏ స్త్రీకైనా పిల్లవాడు ఎలా కలుగుతాడో అలా నీవు పుట్టవయ్యా, అలా చూసుకోవడమే నాకు ఆనందం. ఇలా వద్దు సుమా అన్నదండి. ఎప్పుడైతే అన్నదో వెంటనే ఆయన ఉపసంహరించేశాడండి. ఎవరు ఉపసంహరించింది? పరమాత్మ ఉపసంహరించేశాడు. ఉపసంహరించడమే కాదు, చెబుతున్నాడండి అమ్మా, ఆ దేవికి చెబుతున్నాడు, యువమ్మ పుత్రభావేన బ్రహ్మభావేన చాసకృతు చింతయంతౌ కృత స్నేహౌ యాస్యాథే మత్కతిం పరా. అమ్మా, నన్ను మీరు 2 రకాలుగా చూడాలి. మా బ్రహ్మభావేన పుత్రభావేన చాసకృతు, పరబ్రహ్మముగా భావించి చూడాలి, కొడుకుగా కూడా భావించి చూడాలి. ఒక్క పరబ్రహ్మముగానే భావించావనుకో, ఓ గోడను తొలిచి అందులో ఓ గూడు కట్టించి నన్ను అందులో పెడతావు, అగరత్తులు వెలిగిస్తావు, హారతి కర్పూరం వెలిగిస్తావు, తలుపులు మూసేస్తావు, నైవేద్యం కూడా పెట్టిన వెంటనే లోపలికి తీసుకువెళ్ళిపోతావు. ఎప్పుడు భగవంతుడుగా భావిస్తే. కేవలం కొడుకుగా భావించావే అనుకో, నేను భగవంతుణ్ణి కదా, నా వల్ల నీవు పొందవలసినటువంటి ఆనందములను పొందలేవు. అందుకని నన్ను ఒక ప్రక్కన పరబ్రహ్మముగా భావించాలి, ఇంకొక పక్కన పుత్రునిగా భావించాలి అని చెప్పింది. ఎప్పుడైతే చెప్పాడో నమస్కారం చేసింది, చిరునవ్వు నవ్వింది. వసుదేవునకు గుర్తు వచ్చింది. గోడ మీద నీడలాగా కనబడి చెప్పాడు, తండ్రి నన్ను ఒక పుట్టలో పరుండబెట్టి ఆ పుట్టను నెత్తిన పెట్టుకుని తీసుకువెళ్ళి ఎక్కడ దింపిరమ్మన్నారు? నందగోకులంలో నందరాజు భార్య యశోద అని ఉంటుంది. ఆవిడ ఒక ఆడపిల్లను ప్రసవిస్తుంది. నన్ను అక్కడ పరుండబెట్టి ఆ ఆడపిల్లను ఇక్కడికి ఎక్స్చేంజ్ చేయవయ్యా, మార్చేయవయ్యా అని చెప్పాడండి. అది గుర్తుకొచ్చింది.
చక్కగా ఓ బుట్ట తెచ్చాడు. అర్థమైందా అండి? ఆ చెరసాలలోనే బుట్ట తీసుకొచ్చి అక్కడ పెట్టి తన ఉత్తరీయాన్ని తీశాడు. ఉత్తరీయం అంటే పై పంచ, అది తీసి మడత పెట్టి ఆ బుట్టలో వేశాడు. పక్కగా వేశాడండి. అర్థమైందా అండి? పేళ్ళు గుచ్చుకోకుండా, ఎందుకంటే తన కొడుకు కదా, వాడికి గుచ్చుకుంటే మళ్ళీ ఎవరికి బాధ? తల్లిదండ్రులకే బాధ. అందుకోసమని ఆ పేళ్ళు గుచ్చుకోకుండా మెత్తగా ఆ పక్క వేసి ఒత్తి చూచి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి పొరుండబెట్టాడండి. ఇప్పుడు ఎవరో నెత్తిన పెట్టుకుని పెడతారట. వెళ్ళండి, ఏం చెప్పాలి? బయలుదేరుతున్నాడు. చొక్కా తీయక్కర్లా, నందరాజుకి చొక్కా ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మీరందరూ వెళ్ళండి ఆయనతో పాటు. చక్కగా వెళ్ళి భజన చేసుకుంటూ వచ్చేసేయండి. మళ్ళీ కూర్చోండి, మీరు వెళ్ళలేరు, కూర్చోండి. ప్రదక్షిణం చేసి రండి ఒక్కసారి. కృష్ణ రామ గోవింద హరి గిరిధర గోపాల. కృష్ణ రామ గోవింద హరి గిరిధర గోపాల. కృష్ణ రామ గోవింద హరి గిరిధర గోపాల.
గోవింద హరి గిరిధర గోపాల రామకృష్ణ గోవింద హరి గిరిధర గోపాల గిరిధర గోపాల కృష్ణ గిరిధర గోపాల గిరిధర గోపాల కృష్ణ గిరిధర గోపాల మురళీ మోహన ముకుంద వామన గిరిధర గోపాల మురళీ మోహన ముకుంద వామన గిరిధర గోపాల గిరిధర గోపాల కృష్ణ గిరిధర గోపాల గోపాల కృష్ణ భగవాన్ జై సుమని మేడం మొత్తం అందరూ చెప్పండి. రాధే గోవింద కృష్ణ రాధే గోపాల కృష్ణ 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 రాధే గోవింద కృష్ణ రాధే గోపాల రాధే గోవింద కృష్ణ రాధే గోపాల కృష్ణ 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 రాధే 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 రాధे राधे 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 जय गोपाल कृष्ण भगवान की जय జై కూర్చోండి అందరూ